లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 17వ నామం అయిన నావిక ధావిక మృదుపద రామ అనే నామం గురించి తెలుసుకుందాం. నావిక ధావిక మృదుపద రామ అంటే నావ అంటే పడవ, ధావిత అంటే నడవటం, పడవలోకి ప్రవేశించడం అంటే నావలోకి ఎక్కడానికి నడవటం అంటే పాదాన్ని మోపటం. పుణ్యాత్ములు అయిన ఋషుల యొక్క నావలో మృదువైన పాదాన్ని మోపి ఆ ఋషుల నావను పవిత్రం చేసిన రామ అని అర్థము. మిథిలా నగరానికి శివధనస్సును దర్శించడానికి వెళ్తున్న రామలక్ష్మణులు వెళ్తూ గంగావతరణం కథ విన్నారు. ఆ కథ విన్న తర్వాత తెల్లవారి గంగా నదిని దాటవలసి ఉండగా శ్రీరాముడు, ఓ మునీశ్వర, నిరంతరం పుణ్యకార్యాలు చేసే ఋషుల యొక్క నావ ఇక్కడ ఉన్నది. అందులో మంచి మంచి ఆసనాలు ఉన్నాయి. నదులలో శ్రేష్టమైనది త్రిపదగామిని అయిన పవిత్ర గంగా నదిని, ఓ మహర్షి, ఆ ఋషులు పంపగా వచ్చిన ఈ నావలో మనము గంగా నదిని దాటుదాము. ఓ మహర్షి, ఇక్కడికి రండి, మనము ఈ నావలో ఉత్తర తీరమునకు చేరుదాము అన్నాడు. అప్పుడు రామలక్ష్మణులతో కూడిన మహర్షి ఆ ఋషులతో కూడి ఆ నదిని దాటి తొందరగా ఉత్తర తీరమునకు చేరాడు. ఆ తర్వాత మహర్షి నది దాటడానికి సహాయం చేసిన ఋషులందరినీ సాదరంగా నమస్కరించాడు. ఇలా పుణ్యాత్ములు ఎల్లప్పుడూ సత్కార్యాలు చేసే ఋషుల యొక్క నావలో లోకాలన్నీ పూజించే జగన్నాథుడు ఆ మృదువైన పూజ్యమైన బ్రహ్మదేవుడు కడిగిన పాదాన్ని మోపి శ్రీరాముడు ఆ నావని ఋషులను తరింపజేశాడు. అందుకే నావిక ధావిత మృదుపద రామ అంటారు. వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.